వెల్కమ్ టు VST న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం విజయవాడ ఇంద్రకీలాద్రి మీద కొలువు తీరిన కనకదుర్గమ్మ వారి టెంపుల్ దగ్గర మనం ఉన్నాము. ఈ ఆలయంలో ఈరోజు ఆషాఢ మాసం బోనాలు, అది కూడా ఆదివారం, ఆఖరి ఆదివారం కావడంతో ఇక్కడ భక్తులను చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. అమ్మవారికి చీర, సారెలు, వారు మొక్కుకున్న మొక్కులు, కొంతమంది అయితే నిమ్మకాయలు, కొంతమంది పువ్వులు, కొంతమంది చీరలు, ఇలా వారు మొక్కుకున్న మొక్కుల్ని తీర్చుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున ఈ క్యూ లైన్లో బారులు తీరారు. ఎందుకంటే ఇది అమ్మవారికి నైవేద్య సమయం అయినందువల్ల ఈ క్యూ లైన్ని కొంచెం సేపు ఆపివేశారు. నిలిపివేయడం వల్ల ఈ లైన్లో మహిళలంతా వారు మొక్కుకున్న నేల బిందెలతో సహా ఈ లైన్లో వెయిట్ చేస్తున్న పరిస్థితిని అయితే మనం చూసుకోవచ్చు. ఇక ఆలయం గురించి మనం మాట్లాడుకుంటే కనకదుర్గ అమ్మవారి గురించి మనం కొత్తగా మనం ఏమీ చెప్పే ఇది లేదండి. ఎందుకంటే అమ్మవారి గొప్పతనం, ఘనత, అమ్మవారి విశిష్టత, ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే అండి. అమ్మవారి గొప్పతనం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువని చెప్పాలి. అయితే ఇది ఆషాఢ మాసం కావడంతో ఇంకా రద్దీ నెలకొంది. ఇక్కడ అమ్మవారి కోసం ఎంతోమంది బారులు తిన్న పరిస్థితి. పిల్లలు, చిన్నపిల్లలతో సహా వృద్ధులు, వయసుతో సంబంధం లేకుండా భక్తులు ఇక్కడికి విచ్చేశారు. అయితే ఇక్కడ వీరికి ఎటువంటి ఆటంకం కలగకుండా, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో గారు అయిన KS రామారావు గారు కూడా అన్ని ఏర్పాట్లని ముందే వారికి కల్పించి ఆయన పర్యవేక్షణలో భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఇక్కడ కొంతమంది భక్తులు చూసుకుంటే అది కూడా మహిళలు కాదండి, మగవారు. వీరు సారే చీరలతో స్వీట్లు, పళ్ళు అన్ని తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మొక్కులు? మాది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం అండి. తాళవలస గ్రామంలో మా గురుబాబు ఉన్నారు. ఆయన ఒక 500 మందిని 10 బస్సులతో తీసుకుని వచ్చారు. ఇక్కడ 500 మంది వచ్చారు. 500 మంది వచ్చారు. మీరు మొక్కుకున్నారు ఇవి సారే చీర ఇస్తారు. మా గురుబాబుని తీసుకొస్తారు సంవత్సరం. దుర్గాబాబు అంటే భవానీ మాల వేసుకున్న బ్యాచ్ అంతా వచ్చాము. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనం సింహద్వారాలండి, ఇవి అమ్మవారికి సింహద్వారాలు. ఇవన్నీ కూడా పాత మెట్లు. ఆ మెట్లు ఎక్కడ అంటే ఇంద్రకీలాద్రి కొండ కింది వరకు ఉంటాయి. ఆ మెట్లకి పూజ చేసుకుంటూ ఒక్కొక్క భక్తులు పసుపు కుంకుమలతో పాటు హారతులు వెలిగించుకుంటూ ఈ పైకి వచ్చిన తర్వాతే అమ్మవారి దర్శనానికి వెళ్తారు. ఇటుపక్క అటుపక్క ఎంతో గాంభీర్యమైన ఈ విగ్రహాలను మనం చూసుకోవచ్చు. ఆ కింద ఉన్న మెట్లకి పసుపు కుంకుమతో భక్తులు నింపేశారు. వారు మొక్కుకున్న మొక్కుల్ని ఈ విధంగా తీర్చుకుంటున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్, మీ పేరు? లక్ష్మీ దుర్గ. ఎక్కడి నుంచి వచ్చారు? పాలకొల్లు నుంచి. పాలకొల్లు నుంచి. ఏంటి మొక్కుకున్నారా? ఈ పసుపు కుంకుమ పెడతాము, హారతి మా అత్తలు మొక్కుకున్నారు. మీ అత్తమ్మ మొక్కుకున్నారు. మీరు కూడా హెల్ప్ చేస్తున్నారా? అవునండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు భక్తులు అని చెప్పాను. ఇక్కడ ఏమి చూస్తుంటే మీ పేరు? సొంప మండోల్. ఓకే. ఈవిడ వెస్ట్ బెంగాల్ అంటే కోల్కతా నుంచి వచ్చింది తిను టెంపుల్ చూడడానికి. ఎలా అనిపిస్తోంది టెంపుల్? చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నేను మళ్ళీ వస్తాను, కానీ ఈరోజు సండే కదా, అందుకే చాలా డేస్గానే ఉంది. చాలా మనసు వచ్చారు, నాకు చాలా ఇష్టం అది. నేను మళ్ళీ వస్తాను. ఎవరెవరు వచ్చారు? నా హాస్టల్ బ్యాచ్ మొత్తం వాళ్ళు వచ్చారు. మొత్తం అమ్మాయిల బ్యాచ్, గ్యాంగ్ మొత్తం వచ్చారు. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైమా రావడం? ఫస్ట్ టైం వచ్చాను, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇప్పుడు మనతో పాటు ఇంకో భక్తులు ఉన్నారు మాట్లాడడానికి, వారిని అడిగి తెలుసుకుందాం. ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? మాది విజయవాడ రామలింగేశ్వర నగర్. నా పేరు శ్రీనివాసరావు. అయితే పాత మెట్లు ఎక్కి రావటంలో సంతోషం ఉంది. ఎందుకంటే అమ్మవారికి నిజంగా నిష్ఠతో వచ్చినట్టుగా ఉంది. పాత మెట్లు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి అదే కావాలి, వాటిని కొద్దిగా రక్షించాలనుకుంటున్నారా? అవును. ఈ అమ్మవారి ప్రత్యేకతగా ఏంటంటే మొక్కులు ఎక్కువగా మొక్కుతూ ఉంటారు ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా. అయితే మెట్ల పూజ అనేది ఇక్కడ విశిష్టంగా చెప్పుకోవచ్చు. మరి వీళ్ళంతా మెట్ల పూజ చేసి వచ్చారు. అసలు మెట్ల పూజ ఎందుకు చేస్తారో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు మీ పేరు?
నా పేరు బాలత్రిపుర సుందరి. మేము విజయవాడ నుంచి వచ్చాము లోకల్. మెట్ల పూజ ఎందుకు, అసలు ఏంటి దాని రీజన్ ఏంటి చేయడానికి? అంటే ఇప్పుడు ఏమన్నా ఒకటి మొక్కుకుంటే అమ్మవారు తీర్చిన తర్వాత మనం మెట్ల పూజ అనేది చేస్తామన్నమాట. అంటే ఈ మెట్ల పూజలో పసుపు కుంకుమతో పాటు హారతి కర్పూరాలు కూడా వెలిగిస్తున్నారు. అవును, అంటే కొంతమంది పసుపు కుంకుమ ఇంకా హారతులు కూడా అనుకుంటారు. అనుకునే వాళ్ళ దాన్ని బట్టి చేయొచ్చు. అంటే ఎన్ని మెట్లు ఉన్నాయి? మీరు మెట్టు వచ్చారు కదా, ఎంత టైం పట్టింది మీకు? మాకైతే 40 minutes పట్టింది. 40 minutes. మార్నింగ్ వచ్చారు అయితే? 12 అలా వచ్చాం. 11:30 దర్శనం అయిపోయిందా? లేదు, ఇంకా అవ్వలేదు. మెట్ల పూజ మాత్రమే అయ్యింది. మెట్లు ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం మెట్ల పూజ అయిపోయినాక. మనతో పాటు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ఈవో గారైన కేఎస్ రామారావు గారు ఉన్నారు. వారితో ఈరోజు ఏంటంటే ఆషాఢ మాసం ఆదివారం ఆఖరి బోనాలు సమయం. వారిని అడిగి పలు వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మ. ఇది బోనాలు సందర్భంగా ఆదివారం ఆఖరి వారం కావడంతో అంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులు తాకిడి చూసుకుంటే చాలా బిజీగా ఉంది, భక్తులు కూడా ఎక్కువగా వచ్చారు. మీరు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఇంద్రకీలాద్రి క్షేత్రంపై ఈ ఆషాఢ మాసపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇంకొక 2-3 రోజుల్లో ముగియనున్నాయి. అందువల్ల ఆషాఢ మాసపు సారే తీసుకురావడానికి అలాగే దర్శనానికి చాలామంది వస్తున్నారు. ఇది చాలా కాలంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక సాంప్రదాయం. అమ్మవారిపై ఉన్నటువంటి భక్తి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు అయితేనేమి, రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చేటువంటి భక్తులు అందరూ అమ్మవారిని దర్శించుకోవడము, అమ్మవారికి ఏదైనా సమర్పించడం, ముఖ్యంగా ఆషాఢ మాసంలో సారే సమర్పించే కార్యక్రమం జరిగింది. ఆషాఢ మాసం చాలా వాటికి ప్రసిద్ధి. అందులో ఒకటి ఆషాఢ మాసం ప్రారంభం నుంచి నవరాత్రులు జరిగాయి, వారాహి నవరాత్రులు. అవి కూడా శాస్త్రోక్తంగా నిర్వహించాము. ఏదో ఉత్సవపూర్వకంగా కాకుండా గుప్త నవరాత్రులు అంటారు వాటిని. ఆలయంలో అనుష్ఠానాలు, అర్చనలు, తర్వాత హోమాదికాలు నిర్వహించాల్సి ఉంటుంది. వాటన్నింటినీ ఆలయము అర్చకులు, వేద పండితులు, అనుష్ఠాన పరులైనటువంటి మా అర్చకులు నిర్వహించారు. అది వారాహి నవరాత్రులు. వారాహి నవరాత్రులతో పాటుగా మనకు సారే కార్యక్రమం చేసాం. సారే సమర్పణ అనేటువంటిది కూడా విశేషంగా జరుగుతుంది. అది ఈ నెలాఖరి వరకు ఉంటుంది. అమావాస్యతో అది అంతమవుతుంది. ప్రతిరోజు ముఖ్యంగా మహిళలు ఆసక్తికరంగాను, తర్వాత వారు సమూహాలుగా రావడం ఒక విశేషం. ఒక అపార్ట్మెంట్ వాళ్ళందరూ వస్తే, ఒక ఊరి వాళ్ళు వస్తే, ఒక ప్రాంతం వాళ్ళు, లలితా సహస్రనామాలు పారాయణం చేసే వాళ్ళందరూ రావడం, ఇలాగ గుంపులుగా చాలా వేడుకగా వస్తూ సమర్పించుకొని వెళ్తున్నారు. మీరు అన్నట్టు కాస్త ఇబ్బంది, అంటే ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది. కానీ ఎంతమంది వచ్చినా సాయంకాలానికి దర్శనం అది చేసుకొని వెళ్ళగలుగుతున్నారు. వచ్చిన వాళ్ళ క్యూ లైన్స్లో నిలబెడుతున్నాం. ఇప్పుడున్నటువంటి ఆ క్యూ లైన్స్ కారణం ఏమిటంటే నివేదన సమయంలో కాసేపు ఆపుతాము. దాదాపు ఒక అరగంట సేపు క్యూ లైన్స్ ఆగిపోతాయి. అందువల్ల ఆలయం శుభ్రం చేయాల్సి ఉంటుంది. అందుకు కాను ఇలాంటి కొంచెం చూస్తాం, తర్వాత కంటిన్యూస్గా వెళ్ళిపోతాం. ఆదివారం కావడంతో కూడా కాస్త ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు, వచ్చి దర్శించుకొని వెళ్తారు. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు వారాహి నవరాత్రులు అన్నారు. ఈ పద్ధతి అనేది ఎప్పటి నుంచి జరుగుతోంది? వారాహివి స్పెషల్గా ఎందుకు చేస్తున్నారు? అంటే వారాహి అనే అమ్మవారు ఉన్నట్టు ఇప్పుడు మనకు ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాలధారణ చేస్తేనే అందరికీ తెలిసింది యాక్చువల్గా చెప్పుకోవాలంటే. మరి ఈ వారాహి అమ్మవారి గురించి కొంచెం చెప్పండి. అంటే మనకు 4 రకాలైన నవరాత్రులు వస్తాయండి సంవత్సరంలో. అవన్నీ అమ్మవారికి సంబంధించినటువంటి శాక్తేయ పద్ధతిలో జరిగేవి. ఒకటి వసంత నవరాత్రులు. వసంత నవరాత్రులు అంటే మనం ఉగాది తర్వాత వచ్చే నవరాత్రులు. అవి ఉత్సవాలు. వసంత నవరాత్రులను ఉత్సవాలుగా నిర్వహిస్తాం. అలాగే తర్వాత వచ్చేవి వారాహి నవరాత్రులు, ఆషాఢ మాసంలో వస్తాయి. ఇవి గుప్త నవరాత్రులు అంటారు. ఇది రెండవది. మూడవది శరన్నవరాత్రి. అంటే శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే దసరా ఉత్సవాలు. అవి కూడా ఉత్సవాల పూర్వకంగా జరుగుతాయి.
ఇవి కాక శ్యామలా నవరాత్రులు అని వస్తాయి. శ్యామలా నవరాత్రులు ఇవి గుప్త నవరాత్రులు. ఇలా 4 నవరాత్రుల్లో 2 ఉత్సవ నవరాత్రులు, ప్రకట నవరాత్రులు, 2 అప్రకటిత నవరాత్రులు. అందులో వారాహి శ్యామలా నవరాత్రులు అనేవి అప్రకటిత నవరాత్రులు. అంటే వాటి గుప్తంగానే చేస్తాం. ఎవరైనా అనుష్ఠానం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. నేను దాన్ని ఒక ఉపదేశం ఉండాలి, మంత్రోపదేశం ఉండాలి. మంత్రోపదేశం ఉన్నవాళ్ళు నేను అనుష్ఠానం చేసుకుంటానంటే తప్పు కాదు. వ్యక్తిగతంగా అనుష్ఠానాలు చేసుకోవడమే ఎవరైనా చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఉపదేశం ఉండాలి. ఒక గురువు ద్వారా ఉపదేశం, మంత్రోపదేశం ఉన్నవాళ్ళు చేసుకోవాలని శాస్త్రోక్తం. ఆలయాలలో వీటన్నింటినీ చేస్తాం, కాకపోతే వాటిని గుప్తంగా చేస్తాం. వాటి గురించి పెద్ద చర్చ ఉండదు. అందుకే మేము ఉత్సవాలు నిర్వహించలేదు, ఆలయపూర్వకంగా చేసామనే చెప్తున్నాం. ఇలాగా గుప్త నవరాత్రులను గుప్తంగా చేస్తాము. అదే శరన్నవరాత్రులు చాలా ఉత్సవంగా చేస్తాము. వసంత నవరాత్రులు కూడా చాలా స్వామివారి కళ్యాణము ఇతర విశేషంగా చేస్తామన్నమాట. అది ఆషాఢ మాసంవి. దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు, కాకపోతే ఉపదేశం ఉండాలి. దానికి ఒక పద్ధతి అంటూ ప్రిస్క్రైబ్ చేశారు కాబట్టి దాన్ని ఫాలో అవుతూ చేసుకోవడమే. ఏది ఏమైనా అమ్మను అర్చించడం, జగన్మాతను నిండుగా పూజించడం, ఆమె యొక్క శక్తి స్వరూపిణి. ఆమె ఎన్ని రకాలుగా నవదుర్గలుగా పూజిస్తారు. అంటే ఆ శక్తి స్వరూపిణి అన్ని రకాలుగా మనల్ని కరుణిస్తుందని. ఇది వారాహి కావచ్చు, రాజశ్యామల కావచ్చు, తర్వాత లలితాదేవి కావచ్చు, కనకదుర్గ కావచ్చు, అన్నపూర్ణ, గాయత్రి, ఇలాగా అనంతమైనటువంటి ఆ అమ్మవారి రూపాలను మనం ఏదో ఒక రూపకంగా ఎంచుకొని పూజిస్తాం. కాకపోతే మన వాళ్ళు కొన్ని విశేషమైన రోజులు ఆ రోజుల్లో అర్చించమన్నారు శాస్త్రం చెప్తుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి అర్చనలు గుప్త నవరాత్రులుగా నిర్వహించారు. సార్, బోనాలు అనేవి మన ఏపీ సాంప్రదాయం కాదు. అయితే తెలంగాణలో ఈ పద్ధతి ఎప్పటి నుంచో వస్తుంది. మనకి ఎప్పటి నుంచి ఈ బోనాలు అనేవి మనం పాటిస్తూ వస్తున్నాం? బోనాలు అనేవి మీరు చెప్పినట్టుగా మన సాంప్రదాయం కాదు, మనం పాటించాం. అది ఎవరైనా భక్తులు బోనాల పద్ధతిలో మేము సారి తెస్తాము అమ్మవారికి అని అంటే దాన్ని ఆహ్వానిస్తాం. తెలంగాణ రాష్ట్రం నుంచి, హైదరాబాద్ నుంచి, మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి, మిగతా ఇంకా 63 ఆలయాల నుంచి వాళ్ళు ఉత్సవపూర్వకంగా వచ్చారు, భక్తితో వచ్చారు. కాబట్టి వాళ్ళని స్వీకరించడం, వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళకు సారి సమర్పిస్తే తీసుకోవడం జరిగింది. సో ఇది భక్తిపూర్వకంగా వారు చేస్తే మనం నిర్వహిస్తాం. మన ఆలయ సాంప్రదాయం అయితే బోనాలను ప్రత్యేకంగా చేయడం లేదు. ఆ సందర్భంగా ఎవరైనా సారి తెచ్చివ్వడము, అమ్మవారిని నమస్కరించుకుంటామంటే దానికి ఎప్పుడు స్వాగతిస్తుంది దేవాలయం. అంటే ఈవోలు చాలామంది వచ్చారు కానీ సార్, మీరు డిప్యూటీ కలెక్టర్గా ఈ ఫస్ట్ అందుకున్నారు. ఎలా మీరు దీన్ని మేనేజ్ చేయగలరు? మా దేవాదాయ శాఖ చాలా సనాతనమైన శాఖ, చాలా బాధ్యతాయుతంగా నిర్వహించేటువంటి శాఖ. దేవాలయాల యొక్క పరిరక్షణ, దేవాలయాల యొక్క భూములు, దేవాలయంలో ఉన్నటువంటి ఆస్తులు, ఆభరణాలు, హుండీ లెక్కింపు, ఇలా చాలా బాధ్యత కలిగినటువంటి శాఖ దేవాదాయ శాఖ. ఆ శాఖ చాలా పురాతనమైనటువంటిది, చాలా చక్కగా నిర్వహింపబడుతుంటుంది. స్టాఫ్ తక్కువ వచ్చినప్పుడు అప్పుడప్పుడు డిపార్ట్మెంట్ నుంచి, ఇది రెవెన్యూ ఎండోమెంట్స్ అంటారు, రెవెన్యూ ఎండోమెంట్స్ కాబట్టి రెవెన్యూ శాఖ నుంచి డెప్యుటేషన్స్ తీసుకోవడం అనేది సనాతనంగా జరుగుతుంది. మా పూర్వజన్మ సుకృతమో, అమ్మవారి అనుగ్రహమో ఇలాగా దేవాదాయ శాఖలో పనిచేసే భాగ్యం కలుగుతుంటుంది అప్పుడప్పుడు. దాన్ని అదొక సేవా భాగ్యంగా భావిస్తాము. అమ్మవారి కరుణగాను, ప్రభుత్వాలు కూడా ప్రభుత్వం యొక్క మా మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇచ్చినప్పుడు దాన్ని కొంచెం బాధ్యతాయుతంగాను భక్తులకు సౌకర్యాలు చేయడం, అమ్మవారికి కాస్త అర్చనాధికాలు సక్రమంగా జరిగేలా చూడడం, స్వామి కార్యము స్వకార్యము రెండూ చేసుకునేటువంటి భాగ్యం కలుగుతుంది. అంటే ప్రభుత్వాలు మారినప్పుడు, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆలయ అభివృద్ధికి ఏ విధంగా మీరు వారిని వాళ్ళని కలుస్తారు? ఎట్లా వారు మీకు తోడ్పాటు ఇచ్చేస్తారు? ఇది ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం దేవాదాయ శాఖ నిర్వహిస్తుంది. దేవాదాయ శాఖ అమాత్యులు ఉంటారు, మంత్రివర్యులు ఉంటారు, తర్వాత సెక్రటరీ కమిషనర్ గారు ఉంటారమ్మా. పై అధికారులు దేవాదాయ శాఖ నిర్ణయాలే శిరోధార్యం. లోకల్గా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎంపీలతోటి మాట్లాడి ఏమైతే అవసరాలో నిర్ధారిస్తారు. నిర్ధారించి భక్తుల సేవ, భక్తుల యొక్క అనుకూలాలు, ఇక్కడ దేవస్థానం యొక్క అభివృద్ధి అనేటువంటివి ముఖ్యం. పెరిగే అవసరాల రీత్యా ప్లాన్ చేసుకొని మనం ముందుకెళ్తూనే ఉంటాం. ఏ ఆలయం అయినా ప్రోటోకాల్ విధానంపై ఎప్పుడు ఏవో ఒకటి ఆరోపణలు వస్తూ ఉంటాయి. వీటిని మీరు ఎలా ఎదుర్కొంటారు? దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి సాధారణంగా. వాటిని అనుసరిస్తూ భక్తులకు ఇబ్బంది కలగకుండా మేమేం చేస్తున్నామంటే, మాకు 11:30 నుంచి 1:30 దాకా ప్రోటోకాల్ ఆపేసాం.
ప్రోటోకాల్ రావద్దండి. ఎందుకంటే సామాన్య భక్తులకు సమయం ఇది, అందరూ సహకరిస్తున్నారు కాబట్టి మనం తెలియజేసే దాన్ని బట్టి ఉంటుంది. ఆ సమయంలో ఎవరు ఇబ్బంది పెట్టరు, భక్తులు క్యూ లైన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళది అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తే సంతోషంగా చేపిస్తాము. ఇబ్బంది ఏం లేదు, మాకే ఇబ్బంది రాలేదు, ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. ప్రోటోకాల్ తరఫున కూడా మాకు ఇబ్బంది ఎవరు కల్పించడం లేదండి. ఇదండి ఆషాఢ మాసం, అది కూడా ఆఖరి ఆదివారం అయిన బోనాలు అమ్మవారికి ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలని నిర్వహించారు ఏపీ ప్రభుత్వం వారు. అలాగే ఇక్కడ ఆలయ ఈవో అన్ని కూడా ఏర్పాట్లు అయితే అద్భుతంగా చేశారు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇలాంటి మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తుంది మా VST న్యూస్. కెమెరామెన్ చైతన్యతో మహాలక్ష్మి.